హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ ప్రయాణం గురించి, అదేవిధంగా హైదరాబాద్ డొమెస్టిక్ రాజీవ్ గాంధీ డొమెస్టిక్ విమానాశ్రయం లోపల భాగం చూపిస్తాను. రండి నాతో పాటు. ఇక్కడ రాజమండ్రిలో ఇండిగో ఫ్లైట్ 8:40కి స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అవుతుంది చూడండి. ఇండిగో ఫ్లైటు హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 10:20 అయ్యింది. చూడండి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ డొమెస్టిక్ విమానాశ్రయము చూస్తున్నారు మీరు. దిగిన తర్వాత ఇక్కడికి బస్సు వస్తుంది. బస్సులో ప్రయాణికులు గేట్ దగ్గర, విమానాశ్రయం లోపల భాగానికి వెళ్ళడానికి గేట్ దగ్గర బస్సు దింపుతుంది. అందరూ కలిసి బస్సులో గేట్ దగ్గరికి వెళ్ళాము. గేట్ నుంచి బస్సులో వెళ్తున్నాము. బస్సులో వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర నుంచి లోపల భాగానికి లోపలికి వెళ్తున్నాము. విమానాశ్రయం లోపలికి చూడండి, ఎక్సలేటర్ ద్వారా పైకి వెళ్ళడం జరిగింది. ఇది విమానాశ్రయం లోపల భాగము. డిపార్చర్ ట్రాన్స్ఫర్స్ ఎంట్రన్స్ ఉంటుంది. అంటే నేను అహ్మదాబాద్ వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి లింక్డ్ ఫ్లైట్ ఉంది నాకు అహ్మదాబాద్ వెళ్ళడానికి. సో అందుకని డిపార్చర్ ట్రాన్స్ఫర్స్ అనే ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపల మళ్ళీ సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్-ఇన్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా డొమెస్టిక్ విమానాశ్రయం లోపల భాగము. ఇక్కడ అన్ని షాప్స్, అన్ని రకాల షాప్స్ చూడండి, చూపిస్తున్నాను. పై భాగము అదేవిధంగా షాప్స్. ఇందులో రెడీమేడ్స్, శారీస్, ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, సూట్స్, ట్రాలీస్, అదేవిధంగా హెయిర్ బ్యాగ్స్, కూలింగ్ గ్లాసెస్, చెప్పల్స్, ఇంకా చాలా. అలాగే ఎక్కడికక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కడికక్కడ గేట్స్ అనేవి, నేను వెళ్ళాల్సిన అహ్మదాబాద్ ఎక్కాల్సిన ఫ్లైట్ గేట్ వచ్చి గేట్ నెంబర్ 15. దాదాపుగా నేను అక్కడికి వెళ్ళడానికి నాకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పట్టింది. చాలా గేట్స్ ఉంటాయి. నా ఫ్లైట్ అహ్మదాబాద్ వెళ్ళే ఫ్లైట్ వచ్చి 1:40కి ఉంది. సో ఈ లోపల నేను ఈ షాప్స్ అన్నీ కూడా మీకు, అక్కడ ఉండే షాప్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఎక్కడికక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ఏది కొనాలన్నా చాలా కాస్ట్లీగా ఉంటుంది. చాయ్, ఇలాచీ చాయ్ తాగాను. 355. 2 ఇడ్లీ, 1 వడ 395. అలాగే ఒక వాటర్ బాటిల్ 70 రూపీస్. అదే మనం ఏం ఆర్డర్ చేసినా కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏమి షాపింగ్ చేద్దామన్నా కూడా చాలా తక్కువగా షాపింగ్ చేస్తారు. చాలా కాస్ట్లీగా ఉంటాయి. చెప్పల్స్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రాలీస్, చాలా మనకి అక్కర్లేని ఏం కాకుండా మనకి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. పెర్ఫ్యూమ్స్, అలాగే బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూడండి, షాప్స్ మొత్తం చూపిస్తున్నాను. నేను షాప్స్ లోపలికి కూడా వెళ్ళి అడగడం జరిగింది. రెడీమేడ్స్, సల్వార్ కమీజెస్, అలాగే శారీస్, అవన్నీ అడగడం జరిగింది. ఇవి యాంటిక్ దేవుడికి సంబంధించిన బొమ్మలన్నీ ఉన్నాయి ఈ షాప్లో. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, డస్ట్బిన్స్ ఉంటాయి. యాంటిక్ డిజైన్ జ్యువెలరీ చూస్తున్నారు మీరు వీడియోలో. అదేవిధంగా రెడీమేడ్ డ్రెస్సెస్,
అదేవిధంగా శారీస్ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ బయటతో పోలిస్తే చాలా కాస్ట్లీ. త్రిబుల్ ఉంది బయట దానికి, ఆ లోపల వాళ్ళు సేల్ చేసేదానికి త్రిబుల్ ఉంది కాస్ట్. కానీ నేను అన్ని షాప్స్లోకి వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేసి కాస్ట్ అన్ని చూసి బయట ఎంత ఉంటుంది, దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది నేను అంచనా వేశాను. నెక్స్ట్ మసాజ్కి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూస్తున్నారు. గేట్ నెంబర్ 15కి వెళ్తున్నాను నేను. నా ఫ్లైట్ గేట్ నెంబర్ 15, అక్కడికి నేను వెళ్తున్నాను. చూడండి వీడియోలో. చాలా కలెక్షన్ ఉంది, కానీ వెరైటీ అయితే బయట చూసింది వెరైటీ, బయట దాంతో పోలిస్తే వెరైటీ అయితే నాకు సల్వార్ కమీజ్ అయితే కనిపించలేదు. టాప్స్ కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం అది చూడండి, బ్యాటరీ వెహికల్ ఒకటి విమానాశ్రయం లోపల ఒక గేట్ నుంచి అదే గేట్కి ఎదిగి వెళ్ళడానికి నడవలేని వాళ్ళు అది ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కి ఆ గేట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్తారు, ఎయిర్పోర్ట్ సిబ్బంది. బ్యాటరీ కారు. తర్వాత వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. చూడండి, స్వీట్స్ రకరకాల స్వీట్స్ ఉన్నాయి. నథింగ్ బట్ బేకరీ కలెక్షన్స్, షూ కలెక్షన్స్, ఇంకా ట్రాలీస్ చాలా 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 నీట్గా ఉంటుంది. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, వెట్ డ్రై రెండు డస్ట్బిన్స్ ఉంటాయి. టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు లోపల ఉంటారు, ఎప్పటికప్పుడు అటెండర్స్ ఎప్పటికప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్. ఇంకా సంబంధించిన లిప్స్టిక్స్, రకరకాల లిప్స్టిక్స్, మసాజ్ ఆయిల్స్, క్రీమ్స్, గాగుల్స్. ఇందులో చూసినట్టయితే గాగుల్స్, లేటెస్ట్ గాగుల్స్ ఫర్ ఉమెన్ అండ్ మెన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.